మీకా గ్రంథం తీయండి, 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుదామా? మీరు కూడా చదవండి, చదువు వచ్చిన వాళ్ళు పర్వాలేదు బిగ్గరగా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, మీరు రెడీగా ఉండారు మరి ఆయన అడిగింది చేయటానికి. దేవుడు అడిగింది చేయటం అంటే అదొక గొప్ప ధన్యత మనకి. దేవునికి స్తోత్రం. రెడీ చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆయన అడిగింది చెయ్యాలా. అప్పుడు మనం అడిగింది ఆయన చేస్తాడు. నువ్వేది అడిగినా అది చేస్తాడు. నువ్వు అడుగు, నేను నీకు ఇస్తాను, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. అయితే ముందు నేను అడిగింది కూడా మీరు చేయమని ఆయన కోరుకుంటున్నాడు. ఏం అడుగుతున్నాడు ఆయన? ఏం చదువుకున్నాం మనం అక్కడ? న్యాయముగా నడుచుకోవటం, కనికిరాన్ని ప్రేమించటం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ముందుకెళ్ళటం. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుడు అడుగుతున్నాడు. ఇది చెయ్య. న్యాయంగా ప్రవర్తించు, అన్యాయంగా ప్రవర్తించవాక. ప్రతి విషయంలో న్యాయంగా ఉండు, న్యాయంగా మాట్లాడు. నీ పొరుగు వారితో, నీ ఎదుటి వారితో, ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా ఎలా ఉండాలంట? దేవుడు ఏది కోరుకుంటున్నాడు? న్యాయంగా వెళ్ళటం. న్యాయానికి వ్యతిరేక పదం అన్యాయం. వ్యతిరేక పదాలు ఉంటాయి తెలుగులో. న్యాయము, అన్యాయం, మంచి చెడు, పైన కింద, అంతేనా? ఇట్లా వ్యతిరేక పదాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు న్యాయానికి వ్యతిరేకం అన్యాయం అంటే ఏమంటున్నాడు ఆయన? న్యాయముగా ప్రవర్తించంటే అన్యాయము చెయ్యబాక, అన్యాయంగా ప్రవర్తించబాక. ప్రాముఖ్యంగా ఇప్పుడు ఈ అంత్య దినాల్లో పాపం పెరిగిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఇట్లాంటి దినాల్లో న్యాయం కంటే అన్యాయమే మనకు ఎక్కువ కనపడుతుంది. న్యాయం ఎక్కువ కనపడుతుందా? అన్యాయం కనపడుతుంది ఎక్కువ? అన్యాయం ఎక్కువ కనపడుతుంది, మోసాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఏదో పొందుకోవటం కోసం, ఏదో సంపాదించుకోవటం కోసం న్యాయం కంటే అన్యాయం ఎక్కువ చేస్తున్నారు, అన్యాయం ఎక్కువ మాట్లాడుతున్నారు, అన్యాయంగా ఎక్కువ నడుచుకుంటున్నారు. న్యాయం అస్సలు ఆలోచించట్లేదు. అయ్యా కొంచెం ఏదన్నా న్యాయంగా నడుచుకుంటే, న్యాయంగా నడుచుకున్న వాళ్ళు ఎవరు బాగుంటున్నారండి ఈ రోజుల్లో? అన్యాయంగా నడుచుకున్న వాళ్ళే బాగున్నారు అంటున్నారు చాలామంది. ఏమండి? దేవుడేమో న్యాయంగా ఉండయి అంటే, న్యాయంగా నడుచుకున్న వాళ్ళు ఏం బాగుంటున్నారు? అన్యాయంగా నడుచుకున్న వాళ్ళే బాగుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? అన్యాయంగా నడుచుకున్న వారికి అన్యాయమే జరుగుద్ది, అన్యాయమే చేస్తాడు ఆయన. న్యాయంగా నడుచుకున్నటువంటి వారికి ఎప్పటికైనా విజయమే దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం న్యాయంగానే ముందుకెళ్ళాలి దేవుని బిడ్డలం. అన్యాయంగా మనం ఏ విషయంలో కూడా ప్రవర్తించకూడదు. చేతిలో ఎందుకు అన్యాయం చెప్పండి? సాధ్యమైనంత వరకు న్యాయంగా వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మనం న్యాయము చేస్తే మనకు దేవుడు న్యాయం చేస్తాడు. ఒక మాట చూపిస్తా చూడండి బైబిల్లో. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 25వ వచనం చూడండి. 3వ అధ్యాయం 25వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక. దశలోనిలకు ముందు ఉంటుంది అక్కడ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడి ద్వారా రాయిస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయం 25వ వచనం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును. పక్షపాతం ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు భక్తుడు చెప్తున్నాడు, బాయ్ అన్యాయం చేసిన వాళ్ళకి అన్యాయమే. మనం అనుకుంటున్నాం అన్యాయం చేసిన వాళ్ళే బాగుంటారండి ఈ భూమి మీద. బాగుంటారు, కొంతకాలం బాగుండొచ్చు, కొంతకాలం బాగా అన్యాయం చేసాంలే, వెనకేసుకున్నాంలే, సంపాదించుకున్నాంలే అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అన్యాయము చేసిన వారికి మరలా ఏం జరుగుద్దంట? ఆ అన్యాయము కొలది మరలా వాళ్ళకి లభిస్తుంది. పక్షపాతం ఉండదు ఇక్కడ. వాళ్ళు లేని పక్షపాతం లేదు. వాళ్ళు ఎవరైనా సరే అన్యాయం చేసింది అన్యాయంగానే వెళ్ళిపోవాలా. అన్యాయం చేసిన వాళ్ళు మళ్ళీ అన్యాయాన్ని తప్పకుండా పొందుకోవాల్సిందే. పక్షపాతం అనేది ఉండదు. వాళ్ళ జీవితంలో తప్పకుండా దాన్ని అనుభవించి తీరతారు, దాన్ని పొందుకొని తీరతారు. ఒక ఊరిలో, ఇక్కడ దగ్గరలో ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, భూస్వామి. ఆయనకు 100 ఎకరాలు ఉంది. ఆయన దగ్గర చాలామంది కూలోళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు కూలోళ్ళు ఉంటారుగా. ఆయనకు 100 ఎకరం ఉంది. పెద్ద ఆసాం ఆయన, దగ్గరలో ఇక్కడే. సరే, కూలోళ్ళల్లో ఒక కూలోడు మంచి నమ్మకస్తుడు ఇతని దగ్గర.
ఈ ఆసామికి ఒక కూతురు ఉంది, ఈ పని చేసి కూలి ఆయనకి ఒక కూతురు ఉంది. ఇద్దరు యవ్వనంలోకి వచ్చి ఉండారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు భూస్వామి అంటే పెద్దవాళ్ళను చూస్తాడు కదా, ఈ కూలి అతను ఏదో చిన్నవాళ్ళను చూసుకుంటాడు. సరే, పెళ్ళిళ్ళ సంబంధాలు చూస్తున్నారు. ఈ భూస్వామికి ఏమి సెట్ అవట్లా, ఏ అబ్బాయి సెట్ అవట్లా, ఇంకా చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ కూలి అతను ఒకరోజు వచ్చాడంట. ఒకరోజు వచ్చి, సార్ ఆసాం గారు నమస్కారం అండి. ఏంద్ర అబ్బాయి, ఏంద్ర సంతోషంగా ఉండవు, ఏంద్ర ఈరోజు పనికి వెళ్ళలేదు ఏంద్ర పొలానికి అన్నాడు. ఏం లేదు ఆసాం గారు, మరి ఈరోజు మా అమ్మాయిని చూసుకోవటానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అబ్బాయి చాలా పెద్ద చదువుకున్నాడంట. మరి మేమేమో లేని వాళ్ళము, వస్తున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా స్వీట్ హాట్ అని ఏదో తెమ్మని చెప్పింది, ఒక 500 ఇవ్వండి సార్ అన్నాడంట. సరేరా అని చెప్పేసి మనసులో, ఈడు పర్వాలేదు, పెద్దోడు ఎవడో వస్తున్నాడంటే ఈడు కూతురికి నా కూతురికి జరగలేదు కానీ మనసులో ఆలోచించుకుంటానే 500 ఇచ్చాడంట. తీసుకెళ్ళాడు. ఏదో వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఓకే అయిపోయింది. అమ్మాయి నచ్చింది, అమ్మాయి కాస్త సౌమ్యంగా బాగుంది. అతను పెద్ద ఉద్యోగం అయినా మొత్తానికి ఏదో ఈ పెళ్ళిళ్ళ మధ్యవర్తి ఉంటారు కదా, ఈ పెళ్ళిళ్ళ బ్రోకరు, అతను తీసుకొచ్చాడు. అమ్మాయి నచ్చింది, ఓకే అయిపోయింది, ఓకే రైట్ అనుకున్నారు. అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చాడు, సంతోషంగా వచ్చాడు ఈ కూలి పని చేసుకునే కూలి అతను. వచ్చి, సార్ ఆసాం గారు మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి, అబ్బాయి ఒప్పుకున్నాడు. అబ్బాయి ఏంట్రా ఏందని ఆరా మొత్తం తీస్తే, పలానా ఊరండి, మన దగ్గరలోనే పలానా ఊరు, అతను అమెరికాలో జాబ్ చేస్తూ ఉన్నాడు, మొన్నే వచ్చాడంట, మన గురించి తెలుసుకున్నాడంట, పెళ్ళిళ్ళ బ్రోకర్ తెచ్చాడు. మన ఇల్లు చిన్నదైనా, మనకు పెద్ద ధనం లేకపోయినా అబ్బాయి నేనే అవసరమైతే ఎదురు కట్నం ఇచ్చాను, ఈ అమ్మాయిని చేసుకుంటాను, బాగుంది అమ్మాయి అన్నాడండి. బాగా అందరూ సంతోషంగా వెళ్ళిపోయారండి. అది ఇదని చెప్పాడు. ఎవరు ఏందని ఆరాధిస్తే పలాని ఊరు అతను చెప్పేశాడు మొత్తం. ఈ ఆసాం ఏం చేశాడంటే, అన్యాయం చేసి అంత మంచి సంబంధం కూలోడికి వచ్చేది ఏంది, నా దగ్గర పని చేసేవాడికి వచ్చేది ఏందని చెప్పి ఈమె కూతురుని కట్టబెట్టడం కోసం అన్యాయం చేసి మధ్యవర్తిత్వతో మాట్లాడించి, ఈ బ్రోకర్ తీసుకొచ్చాడు అతనితో మాట్లాడించి, వాళ్ళకి నచ్చలేదు ఆ సంబంధం అని చెప్పించి వీళ్ళ ఇంటికి తెప్పించుకొని వీళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడండి. అంటే అతనికి డబ్బు ఉంది కాబట్టి, 100 ఎకరం ఉంది కాబట్టి ఆ విధంగా మధ్యవర్తికి బాగా లంచం ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఆ విధంగా చేశాడు. బైబిల్ చెప్తుంది, అన్యాయముగా లంచములు పుచ్చుకోకూడదు, పరదేశికి కానీ, పేదవారికి కానీ, విధవరానికి కానీ అన్యాయం చేయకూడదు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అనుకుంటా మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 19వ వచనం చూడండి. 27:19. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ అన్నీ ఆజ్ఞలు మనం త్రోసివేస్తే దేవునికి సంతోషం ఉండదు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, పరదేశికే గాని, తండ్రి విధవరాలికే గాని తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఏమండి ఎంత అన్యాయమో చూడండి, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. బైబిల్లో సమూయేలు అనేటటువంటి ఆయన పిల్లలు కూడా ఇలాగ అన్యాయంగా ప్రవర్తిస్తుంటే దేవుడు కొట్టాడండి వాళ్ళని. అన్యాయం అయిపోయారు వాళ్ళు. అట్లా అన్యాయంగా ప్రవర్తించకూడదు. ఇతనేమో డబ్బు ఉందని చెప్పి అన్యాయంగా ప్రవర్తించారు. ఆ తర్వాత నెల రోజులకి ఏం జరిగిందంటే, ఆ అబ్బాయి ఉద్యోగం పోయింది, అమెరికాలో ఇండియాకి రావాల్సి వచ్చింది. ఇండియాలో మామ దగ్గరే ఉంటా పని చేయాల్సి వస్తుంది. ఉద్యోగం పోయింది, నెల రోజులకే ఉద్యోగం పోయింది. ఏదో మొత్తానికి అక్కడ ఏదో పొరపాటు చేశాడు, పెట్టకూడని సంతకం ఏదో పెట్టాడు, ఉద్యోగం పోయింది. ఇండియా వచ్చేసాడంట. అదేం తల్లుడు, నాకు 100 ఎకరాలు ఉంది పని చేసుకుంటే సరే అని పనికి వెళ్ళి ఒకరోజు ట్రాక్టర్ నడుపుతా ట్రాక్టర్ మీద వెళ్తూ ఉంటే పొలం దున్నుతున్నప్పుడు ట్రాక్టర్ మీద నుంచి పడ్డాడు. ఈ ఎడమ కాలు మోకాలు వరకు ఇరిగిపోయింది. మీకు గాన్లు, పొలం దున్నే గాన్లు ఎట్లా ఉంటాయండి, అవి మామూలుగా టైర్లు కాకుండా ఉంటాయి తెలుసా మీకు, ఎనపై దాని ఒక కాలు మీద వెళ్ళిపోయింది. అది కాలు మీద వెళ్ళిపోయి అక్కడికక్కడే ఇరిగిపోయింది. చూసారా గుంటువాడు. ఏ అల్లుడు కోసం అయితే అన్యాయం చేశాడో ఆ అల్లుడు ఇప్పుడు మంచంలో ఉన్నాడు, మామూలు ఇంట్లో పని పాట లేకుండా, పని చేయకుండా. అయ్యో బాబోయనో ఎంత మొర్ర పెట్టుకుంటే ఏం లాభం, అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏదైనా సరే మనం అన్యాయంగా ప్రవర్తిస్తే మాత్రం మనం కూడా అన్యాయాన్నే పొందుకుంటాం. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే, నువ్వు చిన్న దాంట్లోనైనా పెద్ద దాంట్లోనైనా కొంచెమైనా అది పెద్దదైనా నువ్వు న్యాయంగా ఉండు. న్యాయాన్ని మనం తప్పకుండా దేవుని దగ్గర నుంచి చూస్తాం. చివరికి ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఈ న్యాయం విషయంలో, న్యాయం తప్పే వాళ్ళ విషయంలో కానీ,
న్యాయంగా ఉండే వాళ్ళ విషయంలో కానీ ప్రకటన గ్రంథం దగ్గరకు రండి, లాస్ట్లోకి రండి. ఒక మాట ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తున్నాం చూడండి. 11వ వచనం చదవండి. చదువు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. అందరూ చదవండి, వీలైతే. చదువు రాని వాళ్ళైతేనే జాగ్రత్తగా వినండి. అన్యాయం చేయువాడు, లాస్ట్ అధ్యాయం ప్రకటన గ్రంథం 22:11 వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయునుము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఈ మాట చూడండి 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను వస్తున్నాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఇదిగో నేను వస్తున్నాను. నేను వచ్చినప్పుడు అన్యాయం చేసేవాళ్ళు నా ముందుకు వస్తారు, న్యాయం చేసేవాళ్ళు నా ముందుకు వస్తారు. అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేసిన రీతిగానే వాడికి తీర్పు తీరుస్తా. చెయ్యని ఎంత చెప్పినా ఇంకా అన్యాయంతోనే వెళ్తున్నాడు అనుకో, అన్యాయం చేస్తానే వెళ్తున్నాడు అనుకో, అన్యాయంగానే ప్రవర్తిస్తున్నాడు అనుకో, ఎలని నేను వచ్చినప్పుడు వాడి అన్యాయానికి తగ్గట్టుగా వాడికి తీర్పు తీరుస్తా. వీడి న్యాయానికి తగ్గట్టుగా వీడికి నేను తీర్పు తీరుస్తా అని చెబుతున్నాడు అక్కడ. అన్యాయం చేయవాన్ని చేయని, న్యాయం చేయవాన్ని చేయని. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నేను వచ్చినప్పుడు అన్యాయానికి ప్రతిఫలం ఉంటుంది, న్యాయానికి ప్రతిఫలం ఉంటుంది. సరే, లోకంలో సంగతి అట్ట పక్కన పెడదాం. సరే, మనకు అర్థమైపోయింది ఏది న్యాయమో ఏది అన్యాయమో. అమ్మో, మీరంతా తెలివి తక్కువ ఏం కాదులే. మీరు చదువు లేకపోయినా మీలో కొంతమందికి బజార్లో చూస్తున్నారుగా, సమాజంలో చూస్తున్నారుగా, ఏది న్యాయమో ఏది అన్యాయమో మీకు అర్థమైందిగా. అది పక్కన పెడదాం లోకంలోది. సరే, వాళ్ళకి ఇచ్చే తీర్పు వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలి. ఇక్కడ మనం ఒకటి నేర్చుకోవాలి క్రైస్తవులంగా. అదేందో తెలుసా? బయట అన్యాయం కాదు, సమాజంలో అన్యాయం కాదు, మనం మందిరంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం. ఇది మహాభయంకరమైనది. అదేందండి, నేనేం ప్రవర్తించానండి మందిరంలో అంటారా? ఏం ప్రవర్తించారు? ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని యందు విశ్వాసం ఉంచావు, బాప్తిజం తీసుకున్నావు. బాప్తిజం తీసుకొని దేవుని నమ్ముకొని దేవుని సన్నిధికి సరిగా రాలేదనుకో, అది వాక్యం చెప్తుంది. కాబట్టి ఆదివారమే వస్తాను, నేను మిగతా రోజుల్లో రానంటే నువ్వు అన్యాయం చేస్తున్నావు. చెయ్యి చెయ్యి చెయ్యి, నేను వస్తున్నా. నేను వచ్చినప్పుడు చెప్తా నువ్వు ఏది అన్యాయమో ఏది న్యాయమో. నా సన్నిధికి ఎన్నిసార్లు వచ్చావో, ఎన్నిసార్లు నియామ కూడికలు పెడితే ఎన్నిసార్లు డొమ్మాలు కొట్టావో చెయ్యి చెయ్యి చెయ్యి. ప్రార్థన చేసుకోవాలి, అది దేవుడిచ్చిన ఆజ్ఞ. నువ్వు ప్రార్థన చేసుకోలేదనుకో, నువ్వు న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా? నువ్వు ఆరాధన చేసుకోవాలి, ఆరాధన చేయట్లేదనుకో, నువ్వు న్యాయం చేస్తున్నావా అన్యాయం చేస్తున్నావా? ఇది మన పని, ఇది న్యాయం. ఇది అడుగుతున్నాడు దేవుడు. నన్ను నమ్ముకుని నా దగ్గరకు వచ్చిన బిడ్డలారా, అన్యాయంగా ఉండొద్దు, న్యాయంగా ఉండండి. నియామక కూడికలు పెట్టినప్పుడు చక్కగా పాల్గొనాలి, కొద్ది నిమిషాలైనా ఉండాలి. కాస్త భారం కలిగిందనుకో, దేవునికి ప్రార్థన చేసుకొని సరే రెస్ట్ తీసుకోవాలి. మన ఆన్లైన్ ప్రేయర్కి చాలామంది కనపడలేదు, చాలా బాధ. అయ్యో, అన్యాయం చేస్తున్నారేమో, ప్రభు వారిని క్షమించాయని ప్రార్థన చేయటమే నా వంతు. ఇది ఇట్లా వాక్యం వచ్చిన టైంలో నేనే చెప్తాను, అది మీరు తీసుకోవాలి. తీసుకుంటే ధన్యులండి. కోపంతో చెప్పేది కాదు ఇది, మిమ్మల్ని తిట్టడానికి మీ మీద బాధతో. మనందరం ఆశీర్వదించబడాలి, ఇలాగే రేపు పొద్దున నిత్యరాజ్యంలో కూర్చోవాలి. అది నా ఆశ, మనందరి ఆశ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి నేను వస్తున్నాను, నువ్వు అన్యాయం చేస్తున్నావు అనుకో, అన్యాయానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాను అన్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నా. అన్యాయం చేసేవని చేయని, రేపటి దినాన అన్యాయం చేసేవాడికి ప్రతిఫలం ఉంటుంది. వాళ్ళే ఇక్కడ బాగుంటారు అనుకోబాక, రేపు పొద్దున ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అన్యాయం చేయొద్దు, సమాజంలో చేయొద్దు, మనమైతే బయట చేయొద్దు. దేవుని విషయంలో కూడా, దేవుని పనిలో కూడా మనము అన్యాయము చేయకూడదు. న్యాయంగా వెళ్దాం.